హీరో సూర్య సినీ జీవిత విశేషాలు. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. తమిళనాడులోని చెన్నైలో 1975 జూలై 23వ తేదీన తమిళ సినీ నటుడు శివకుమార్ లక్ష్మి దంపతులకు జన్మించారు. పద్మశేషాద్రి బాలభవన్ స్కూల్, చెన్నైలోని సెయింట్ బేడెడ్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్లో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. చెన్నైలోని లయోలా కాలేజ్ నుంచి బీకాం పూర్తి చేశారు. సూర్యకు కార్తీ అనే ఒక సోదరుడు, బృంద అనే ఒక సోదరి ఉన్నారు. ఆయన ప్రముఖ సినీ నటి జ్యోతికను 2006 సెప్టెంబర్ 11వ తేదీన వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు దియా, దేవ్ అనే 2 పిల్లలు ఉన్నారు. సూర్య నటించిన తొలి చిత్రం మణిరత్నం నిర్మించగా వసంత్ దర్శకత్వంలో విడుదలైన నెరక్కునెర్. తొలిసారిగా బ్రేక్ ఇచ్చిన సినిమా బాలా దర్శకత్వంలో వచ్చిన నంద. 2003లో గౌతమ్ మేనన్ దర్శకత్వంలో కాకా కాకా అనే సినిమా తీశారు. ఇందులో హీరోయిన్ జ్యోతిక. ఈ సినిమాతో వారిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. 2005లో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన గజనీ సినిమా సూపర్ హిట్ అయింది. 2008లో గౌతమ్ మేనన్ దర్శకత్వంలో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాలో 16 సంవత్సరాల యువకుడుగాను 65 సంవత్సరాల ముసలివాడుగాను కూడా నటించారు. హరి దర్శకత్వంలో సింగం, యముడు సినిమా సూపర్ హిట్గా నిలిచింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రక్త చరిత్రలో కూడా నటించారు. మురుగదాస్ దర్శకత్వంలో శృతి హాసన్ కథానాయికగా 7th సెన్స్ సినిమా కూడా సూపర్ హిట్గా నిలిచింది. ఆయన సినిమాల్లోకి రాకముందు ఒక వస్త్ర ఎగుమతి కర్మాగారంలో 8 నెలలు పనిచేశారు. మాధవన్తో కలిసి సూర్య తమిళనాడులో పెప్సీ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. తెలుగులో 6, రక్త చరిత్ర, మేము, దేవ, యముడు, గ్యాంగ్, ఈటీ, విక్రమ్, ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలు గుర్తింపు తెచ్చిపెట్టాయి. తమిళ సినీ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలలో సూర్య ముందు వరుసలో ఉన్నారు. ఫోర్బ్స్ ఇండియా జాబితాలో భారతదేశంలోని టాప్ 100 సెలబ్రిటీ లిస్టులో 5 సంవత్సరాలు ఆయన నిలిచారు. 2020లో ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం తీసుకున్నారు. పలు ఫిలింఫేర్ అవార్డులతో పాటు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు కూడా సూర్య తీసుకున్నారు.